పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినట్టుగా తెలుస్తోంది. అక్కడ పలు ప్రాంతాలను, పచ్చని పొలాలను ఆస్వాదించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి ప్రాంతాలతో తన మనసుకు ఎంతో అనుబంధం ఉందని నటి అన్నట్టుగా తెలుస్తోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇదే క్రమంలో నటి తన కొడుకు అఖిరానందన్ సినిమాలో ఎప్పుడు వస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టుగా చెప్పారు. అఖిరా కూడా సినిమాలోకి వచ్చి మంచిగా రాణించి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని రేణు దేశాయ్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమను ఏపీలో డెవలప్మెంట్ చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమల పెద్దలు ఏపీకి వచ్చి ఇక్కడ యువతకు ఆయా రంగాల్లో మెలకువలు నేర్పించాలని కూడా పవన్ వేదిక మీద నుంచి కోరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే సినిమా షూటింగ్స్ కి గోదావరి జిల్లాల వంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడా చూడలేదని, విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని పొలాలు చూడడానికి 2 కళ్లు నిండిపోయాయని రేణు దేశాయ్ తెలిపారు. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే తనకు అంతకన్నా సంతోషం మరొకటి లేదు అన్నారు. మూగజీవాల పట్ల తాను చూపుతున్న ప్రేమపై స్పందిస్తూ చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తిగా ఉందని తెలిపారు. సామాజిక సేవ కార్యక్రమాల కోసం తన కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీలో 5 రకాల కొత్త ఉత్పత్తులను ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రేణు దేశాయ్ ప్రారంభించారు. ఇదే క్రమంలో ప్రోడక్ట్ ను నమ్మితేనే నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను అన్నారు. ధాన్యకారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన బియ్యం ఉత్పత్తులని తినాలని రిక్వెస్ట్ చేశారు. పిల్లలకు ఇడ్లీ, ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదని అన్నారు. ఫారిన్ ఆహారాల కంటే ఆంధ్ర పెసరట్టు హెల్త్ కు మంచిది అన్నారు రేణు దేశాయ్.